హలో గైస్, ఈ వీడియో స్కాలర్షిప్స్ గురించి చేయడం జరిగిందండి. అది కూడా గర్ల్స్ స్కాలర్షిప్స్ అనమాట. ఈ ఇయర్ 2024-2025 కి సంబంధించి చాలా స్కాలర్షిప్స్ అనేది గర్ల్స్ కి రావడం జరిగింది అనమాట. ఇప్పుడు నేను ఈ వీడియోలో గ్రేటర్ దెన్ 25 స్కాలర్షిప్, మోర్ దెన్ 25 స్కాలర్షిప్స్ అనేది నేను చేయడం జరిగింది అనమాట. సో ఒక్కొక్క దాని గురించి నేను డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ ఏంటి, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలిజిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది నేను ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా చేశాను. బట్ ఈ వీడియోలో చాలా స్కాలర్షిప్స్ చేశాను కదా, ఆ 25 స్కాలర్షిప్స్ అనేది ఏవేవి ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేస్తాను అనమాట. సో ఏమేమి డిస్కస్ చేస్తానంటే ఆ స్కాలర్షిప్ నేమ్, అదేవిధంగా స్కాలర్షిప్ అమౌంట్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, అవి మాత్రమే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను అనమాట. సో మీరు అవి డీటెయిల్ గా తెలుసుకోవాలంటే ఆ వీడియోస్ లింక్స్ అన్ని నేను చేశాను అనమాట, కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను. సో డీటెయిల్ గా వాచ్ చేసి ఎటువంటి మిస్టేక్ చేసుకోకుండా, ముఖ్యంగా స్కిప్ చేయకండి వీడియో, ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పింటాను. సో మీరు అలా స్కిప్ చేశారనుకోండి, డెఫినెట్ గా పాయింట్ మిస్ చేసుకుంటారు, ఆ స్కాలర్షిప్స్ కి మీరు రిజెక్ట్ అవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి నేను చెప్పే వీడియోలో, అదేవిధంగా ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, సెకండ్ ఇయర్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, థర్డ్ ఇయర్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, అదేవిధంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు, స్కూల్ స్టూడెంట్ గర్ల్స్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఇంకా ఏమైనా డిఫరెంట్ కోర్సెస్ ఏమైనా ట్రై చేస్తుంటే కనుక అటువంటి స్టూడెంట్స్ కూడా ఈ స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ అవుతారు, లైక్ డిప్లొమా కానీ అదేవిధంగా ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా స్కాలర్షిప్ అమౌంటే కాకుండా కొన్ని స్కాలర్షిప్స్ ఏంటంటే మీకు మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. సో మీరు వెంటనే అప్లికేషన్, ఈ యొక్క వీడియో చూడగానే వెంటనే అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి, ఎందుకంటే లాస్ట్ డేట్ అనేది దగ్గర రావడం జరిగింది అనమాట. అదేవిధంగా మీరు ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకొని సెలెక్ట్ అయితే కనుక కామెంట్ చేయండి, ఎందుకంటే మీరు కామెంట్ చేయడం ద్వారా నేను అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో చూడొచ్చు మీరు కూడా ఇక్కడ. సో ఒక స్టూడెంట్ నా వీడియోస్ చూసి స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయ్యి జరగడం జరిగింది అనమాట. సో ఆ యొక్క స్టూడెంట్ నాకు టెస్ట్ చేయడం జరిగింది కామెంట్ లో, నేను ఈ విధంగా పోస్ట్ చేశాను అనమాట. సో ఫ్యూచర్ లో మీరు కూడా ఖచ్చితంగా డెఫినెట్ గా సెలెక్ట్ అవుతారు. సో మీరు సెలెక్ట్ అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, నేను డెఫినెట్ గా దాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక పాయింట్ అండి, సో చాలా మంది స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ కి చూసి వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, ఒక లైక్ చేయకోకుండా. సో దయచేసి లైక్ చేయండి, ఎంతో కష్టపడి వీడియోస్ చేసింటాము. సో డెఫినెట్ గా మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా సాటర్డే రోజున మనము లైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో నేను ఓటింగ్ అనేది పెడుతుంటాను. సో మీరు ఆ ఓటింగ్ అనేది పార్టిసిపేట్ అవ్వండి. సో మీరు ఎప్పుడు మీకు కావాల్సిన పాయింట్స్ అనేది మీరు అక్కడ ఓటింగ్ లో డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, పర్సెంటేజ్ పరంగా చూసి నేను దానికి అనుకున్నట్టుగా వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ లేట్ చేయకుండా వీడియోస్ లోకి వెళ్దామండి. సో ఫస్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే ఇన్ఫోసిస్, మీకు తెలిసింది కదా, ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు ఈ ఫౌండేషన్ ద్వారా, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్టెమ్ స్టార్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024-2025 కి సంబంధించి, ఇక్కడ స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కోర్సెస్ చేస్తున్న వాళ్ళు, మెడికల్ కోర్సెస్ చేస్తున్న వాళ్ళు ఈ అకాడమిక్ ఇయర్ 2024-2025 కి సంబంధించి ఉంటే కనుక ఫస్ట్ ఇయర్ చదువుతుంటే ఈ స్కాలర్షిప్ అయితే, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయితే కనుక ఎలిజిబుల్ అయితే కనుక చదువుతుండాలి, ఆ స్టూడెంట్ ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే కనుక ఆ స్టూడెంట్ కి అప్ టు 1 lakh రూపీస్ అనేది అమౌంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగా 4 years మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ కనుక తీసుకుంటే 15th September 2024 అప్లికేషన్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంది అనమాట. సో మీరు లేట్ చేయకోకుండా ఫాస్ట్ గా అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే కోటివా అగ్రి సైన్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024-2025 కి సంబంధించిన స్కాలర్షిప్ అనమాట. సో చాలా మంది స్టూడెంట్స్ అగ్రికల్చర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండి అగ్రికల్చర్ సైడ్ వెళ్తుంటారు కదా, ముఖ్యంగా ఫీమేల్ స్టూడెంట్స్ కొద్దిగా తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ అటువంటి వాళ్ళని అగ్రికల్చర్ సైడ్ ఎంకరేజ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కోటివా అనే కంపెనీ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 30th September అనేది ఈ అప్లికేషన్ క్లోజ్ అవడం జరుగుతుంది. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కనుక ఈ యొక్క స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయితే 50,000 రూపీస్, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కనుక స్టూడెంట్స్ చదువుతుంటే 25,000 అనేది, అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ కనుక స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయితే వాళ్ళకి 10,000 రూపీస్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మరిన్ని డీటెయిల్స్ గురించి నేను వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను, వెళ్ళి వాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ కేఎస్బి స్కాలర్షిప్ అండ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండి, 2024-2025 కి సంబంధించి. సో స్టూడెంట్స్ ఎవరైతే డిప్లొమా ద్వారా ఇంజనీరింగ్ చేస్తుంటారో, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ పాలిటెక్నిక్ కోర్సెస్ చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో ఈ యొక్క స్కాలర్షిప్ కనుక స్టూడెంట్ సెలెక్ట్ అయితే 25,000 రూపీస్ అమౌంట్ అండ్ మెంటర్షిప్ సపోర్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 16th September 2024 అప్లికేషన్ అనేది క్లోజ్ అవడం జరుగుతుందండి. సో ఈ విధంగా బెనిఫిట్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఈ స్కాలర్షిప్ అయిపోతే నెక్స్ట్ స్కాలర్షిప్ చూసుకుంటే కోటక్ కన్యా స్కాలర్షిప్ 2024-2025 అనమాట. సో స్టూడెంట్స్, ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్ కనుక ఈ యొక్క ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ లో కానీ ఈ స్టూడెంట్స్ కనుక చదువుతుంటే ఈ యొక్క స్టూడెంట్ కి స్కాలర్షిప్ అమౌంట్ అనేది 1,50,000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ ఎంబీబీఎస్, అదర్ కోర్సెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు కనుక ఈ కోర్సెస్ చదువుతుంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అప్లికేషన్ డెడ్ లైన్ 30th September 2024 అప్లికేషన్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంది అనమాట.
అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ యూగో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అండి. ఈ స్కాలర్షిప్ కి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. మీరు ఈ స్కాలర్షిప్ కనుక సెలెక్ట్ అయితే మీకు అప్ టు 60,000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 30th September 2024 అప్లికేషన్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంది. సో ఈ విధంగా టీచింగ్ కోర్సెస్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. నర్సింగ్ అండ్ ఫార్మసీ కోర్స్ వాళ్ళకి ఈ విధంగా అమౌంట్ ఉంటుంది. ఇంకా 3 years BCA, BSc ఇవి జనరల్ గ్రాడ్యుయేషన్ చదువుతుంటారు కదా, వాళ్ళకైతే 40,000. ఇక ఇంజనీరింగ్, MBBS, BDS, లా, ఆర్కిటెక్చర్ కోర్సెస్ చదువుతుంటారు కదా, వాళ్ళకి 60,000 రూపీస్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ స్కాలర్షిప్ అండి. గవర్నమెంట్ స్కాలర్షిప్ అంటే సెంట్రల్ ఉందన్నమాట. ST స్టూడెంట్స్ కి సెంట్రల్ స్కాలర్షిప్ ఉంది. అదేవిధంగా PMSSY స్కాలర్షిప్ ఉందన్నమాట. ఈ అప్లికేషన్ క్లోజ్ అవుతుంది. ఇక PMSSY స్కాలర్షిప్ కి అయితే అరౌండ్ స్కాలర్షిప్ అమౌంట్ 50,000 అప్ టు 50,000 అంత ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ PMSSY స్కాలర్షిప్ ఫర్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కూడా అనమాట అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ 31st October 2021 అప్లికేషన్ క్లోజ్ అవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ సంతూర్ స్కాలర్షిప్ అండి. సంతూర్ స్కాలర్షిప్ కనుక స్టూడెంట్ ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతుంటారో ప్రజెంట్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంజనీరింగ్ చదువుతుంటే, అదేవిధంగా కర్ణాటక, ఛత్తీస్గఢ్లో ఆ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. ఈ అప్లికేషన్ డెడ్ లైన్ 23rd September 2024 కంప్లీట్ అవడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి 24,000 రూపీస్ అమౌంట్ అనేది పర్ యానం ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ అనమాట. సో ఈ స్కాలర్షిప్ వచ్చి ముఖ్యంగా ఇంజనీరింగ్ కాకుండా BCA కానీ అంటే జనరల్ గ్రాడ్యుయేషన్ డిగ్రీకి సంబంధించిన కోర్సెస్ చేస్తున్న స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ 15th September 2024 అప్లికేషన్ అనేది క్లోజ్ అవడం జరుగుతుందండి. సో ఇక్కడ చూడొచ్చు జనరల్ గ్రాడ్యుయేషన్ కానీ, పాలిటెక్నిక్ కానీ, డిప్లొమా కానీ, అదేవిధంగా క్లాస్ 11th and 12th కూడా దీనికి బాయ్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు అనమాట. అండ్ ముఖ్యంగా గర్ల్స్ గురించి చెప్తాను కాబట్టి గర్ల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు వీటికి. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ ఆదాయం అనమాట. సో దీని ఇక్కడ నుంచి నేను చెప్పబోయే స్కాలర్షిప్స్ అనేవి బాయ్స్ కూడా ఎలిజిబుల్ అవుతారండి. ఏదైనా గర్ల్ ఉంటే కనుక దానికి నేను చెప్తాను. సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు గర్ల్స్. సో ఆదాని ధ్యాన్ జ్యోతి స్కాలర్షిప్ 2024-2025 సంబంధించి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి అప్ టు 3,50,000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 7th October అనేది అప్లికేషన్ క్లోజ్ అవడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చి రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ 2024-2025 సంబంధించి ఈ యొక్క రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది అనమాట. సో ఆ ఎగ్జామ్ లో మీరు కనుక ఆప్టిట్యూడ్ కానీ ఆ ఎగ్జామ్ కానీ క్లియర్ చేస్తే మీకు ఈ యొక్క అమౌంట్ అనేది అప్ టు 6 lakhs వరకు అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక అప్లికేషన్ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 6th October 2024 అనేది అప్లికేషన్ క్లోజ్ అవడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే SBI బ్యాంక్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. SBIF ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024 సంబంధించి మీరు ఈ స్కాలర్షిప్ కనుక సెలెక్ట్ అయితే 7.5 lakh రూపీస్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 1st October 2024 అప్లికేషన్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ ప్రగతి స్కాలర్షిప్ అనేది సెంట్రల్ గవర్నమెంట్, ఇది గవర్నమెంట్ స్కాలర్షిప్, ముఖ్యంగా గర్ల్స్ కి మాత్రమే స్కాలర్షిప్ అనమాట. ప్రగతి స్కాలర్షిప్ ఈ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 31st October 2024 అప్లికేషన్ క్లోజ్ అవడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ కి ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అదేవిధంగా డిప్లొమా కంప్లీట్ చేసి ఇప్పుడు ప్రెసెంట్ లాటరల్ కానీ లేదంటే డిప్లొమా కానీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి 50,000 రూపీస్ మీకు పర్ యానం ఇవ్వడం జరుగుతుంది, అలాగా మీ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చి స్వనాథ్ స్కాలర్షిప్ అండి. స్వనాథ్ స్కాలర్షిప్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. టెక్నికల్ డిప్లొమా, టెక్నికల్ డిగ్రీ అనమాట. సో వీళ్ళకి అప్లికేషన్ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 31st 10th అంటే October 2024 అప్లికేషన్ క్లోజ్ అవడం జరుగుతుంది. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి స్కాలర్షిప్ అమౌంట్ 50,000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చి ఆల్స్టామ్ ఇండియా స్కాలర్షిప్ అనమాట. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఈ స్కాలర్షిప్ మాత్రం ఒకసారి ఇయర్ లో ఇవ్వడం జరుగుతుంది, 75,000 రూపీస్ అనేది. సో ఈ యొక్క స్కాలర్షిప్ కి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ముఖ్యంగా ఈ స్టేట్స్ లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. అప్లికేషన్ డెడ్ లైన్ కనుక చూసుకుంటే 30th September 2024 అప్లికేషన్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ అనేది ఆస్పైర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024 అనమాట. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్ బీటెక్ చేస్తుంటారో అటువంటి స్టూడెంట్స్ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారు. అప్లికేషన్ డెడ్ లైన్ కనుక చూసుకుంటే 20th September అనేది 2024 అప్లికేషన్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క స్కాలర్షిప్ అంటే మీకు ట్యూషన్ ఫీజు, అదేవిధంగా హాస్టల్ ఫీజు, ఎక్స్పెన్సెస్, స్టడీకి సంబంధించి ఏమైనా ఉంటే వీళ్ళు ఫుల్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే LG తెలుసు కదండి మీకు అందరికి, వాళ్ళు లైఫ్స్ గుడ్ స్కాలర్షిప్ వాళ్ళు LG వాళ్ళు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్కాలర్షిప్ కనుక మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు అమౌంట్ అనేది అప్ టు 1 lakh రూపీ కానీ, లేదంటే పీజీ అయితే 2 lakh రూపీ కానీ, అదేవిధంగా ఇంకా అదర్ కోర్సెస్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా అమౌంట్ ఉందన్నమాట. ఈ యొక్క అప్లికేషన్ డెడ్ లైన్ కనుక చూసుకుంటే 15th September 2024 కంప్లీట్ అవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే HDFC బ్యాంక్ తెలిసింది కదా, ఆ HDFC బ్యాంక్ పరివర్తన్ ECSS ప్రోగ్రామ్ మీద 2024-2025 సంబంధించి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు కనుక ఈ స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయితే కనుక మీకు ఇయర్ వైజ్, సెక్షన్ వైజ్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా పోస్ట్
పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే 35,000, అదేవిధంగా మెరిట్ కమ్ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే 30,000, అదేవిధంగా నెక్స్ట్ స్కూల్ స్టూడెంట్స్ అయితే కనుక 15,000 రూపీస్ అనేది మీకు ఇయర్ వైజ్ గా మీకు అట్లీస్ట్ మీకు కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందంట. అప్లికేషన్ డెడ్ లైన్ కనుక చూసుకుంటే 30th October 2024 క్లోజ్ అవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి రామన్ కంత్ ముంజల్ ఫౌండేషన్ స్కాలర్షిప్ అనమాట. సో యొక్క అప్లికేషన్ డెడ్ లైన్ కనుక చూసుకుంటే 15th September 2024 కంప్లీట్ అవడం జరుగుతుంది. సో మీరు కనుక ఈ స్కాలర్షిప్ సెలెక్ట్ అయితే కనుక మీకు పర్ ఇయర్ అనేది 40,000 నుంచి 5,50,000 వరకు మీ కోర్స్ డిపెండ్ అయ్యి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈచ్ స్కాలర్ ఫర్ అట్లీస్ట్ 3 years టు కంప్లీట్ దేర్ ఎడ్యుకేషన్ అనమాట. సో మీకు అప్ టు మీకు 5,50,000 వరకు వీళ్ళు ఎవ్రీ ఇయర్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, డిపెండ్ అపాన్ యువర్ కోర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళ డెడ్ లైన్ 15th September అండి. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి గవర్నమెంట్ స్కాలర్షిప్ అనమాట. అది వచ్చేసి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి సంబంధించి అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 10th October 2024 క్లోజ్ అవడం జరుగుతుందండి. మీరు ఈ స్కాలర్షిప్ కనుక సెలెక్ట్ అయితే కనుక మీకు అప్ టు ఈ స్కాలర్షిప్ అమౌంట్ అనేది 15,000 ఎంతో ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ యొక్క ఫుల్ వీడియోలో మీరు తెలుసుకోగలుగుతారు. సో నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే లీగ్ గ్రాండ్ ఎంపవరింగ్ స్కాలర్షిప్ అనమాట. ఇండియాలో కాదు, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అనమాట వరల్డ్ లోనే. సో ఈ కంపెనీ వాళ్ళు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డెడ్ లైన్ కనుక చూసుకుంటే September 10th అప్లికేషన్ క్లోజ్ అవడం జరుగుతుంది. సో ఫాస్ట్ గా అప్లై చేసుకోండి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి స్కాలర్షిప్ అమౌంట్ కనుక చూసుకుంటే మీకు ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. 60,000 1 lakh రూపీస్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, డిపెండ్ అపాన్ కోర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే ముస్కాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో స్టూడెంట్స్ ఎవరైతే క్లాస్ 9th to 12th గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి అప్ టు 12,000 రూపీస్ అనేది అమౌంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్కాలర్షిప్ డెడ్ లైన్ 10th October 2024 క్లోజ్ అవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చి అపిన్ వింటివ్ స్కాలర్షిప్ అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ప్రెసెంట్ ఇప్పుడు ఈ కోర్సెస్ బీటెక్ ఫస్ట్ ఇయర్ కోర్సెస్ లో చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఈ యొక్క అప్లికేషన్ డెడ్ లైన్ 30th September 2024 క్లోజ్ అవడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఈ యొక్క స్కాలర్షిప్ వన్ టైం స్కాలర్షిప్ అవార్డు అనేది పర్ ఇయర్ మాత్రమే ఒక్కసారి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 30,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ యొక్క అప్లికేషన్ డెడ్ లైన్ 30th September అండి. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ నికాన్ స్కాలర్షిప్. ఇదేంటంటే ఎవరైనా ఫోటోగ్రఫీ కోర్సెస్ చేస్తున్న స్టూడెంట్స్ మినిమం అట్లీస్ట్ 12th కంప్లీట్ చేసి, ఒకవేళ ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నా లేదంటే ఇంజనీరింగ్ చదువుతూ ప్యారలల్ గా ఫోటోగ్రఫీ కోర్సెస్ మినిమం 3 months కంటే అబవ్ ఉన్న కోర్సెస్ లో జాయిన్ అంటే అటువంటి స్టూడెంట్స్ మీరు ఎలిజిబుల్ అవుతారన్నమాట. సెలెక్ట్ అయితే మీకు అప్ టు 1 lakh రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ స్కాలర్షిప్ ఈ యొక్క అప్లికేషన్ డెడ్ లైన్ చూద్దామండి. నెక్స్ట్ స్కాలర్షిప్ వెళ్ళక ముందు 20th October 2024 అప్లికేషన్ క్లోజ్ అవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి ఓపీ జిందాల్ కంపెనీకి సంబంధించిన స్కాలర్షిప్ అనమాట 2024. ఎవరైతే స్టూడెంట్స్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ స్కాలర్షిప్ చదువుతుంటారో వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఈ యొక్క స్కాలర్షిప్ కి అమౌంట్ అంటే ఇది డైరెక్ట్ సెలెక్షన్ ఉండదు, ఎగ్జామ్ బేస్ అనమాట. సో ఎవరైతే ఈ ఎగ్జామ్ ని క్లియర్ చేస్తారో వాళ్ళకి అమౌంట్ అనేది మేనేజ్మెంట్ వాళ్ళకైతే 1,50,000, ఇంజనీరింగ్ వాళ్ళకైతే 80,000 రూపీస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే తెలంగాణ స్టేట్ ప్రొవైడ్ చేస్తున్న ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కనుక కాలేజెస్ లో కనుక చదువుతుంటే వాళ్ళు తెలంగాణ స్టేట్స్ అయ్యిండి ఏరే కాలేజ్ లో చదువుతున్నా కనుక ఎలిజిబుల్ అవుతారు. సో వాళ్ళు కనుక ఈ స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయితే కనుక మీకు డిపెండ్ అపాన్ ఫుల్ ఫీజ్ రింబర్స్మెంట్, అదేవిధంగా పర్ మంత్లీ అనే అమౌంట్ ఇది ఇస్తారనమాట. సో మీరు దానికి డీటెయిల్ గా నేను వీడియో చేశాను. సో ఈ యొక్క అప్లికేషన్ డెడ్ లైన్ 31st 12 2024 అనమాట. సో ఒకవేళ తెలంగాణ స్టూడెంట్స్ అంటే కనుక దీనికి పక్కా అప్లై చేసుకోండి. డీటెయిల్ వీడియో ఇన్ఫర్మేషన్ ఎలాగా ఎలిజిబిలిటీస్ ఏంటి, ఫుల్ ఫీజ్ రింబర్స్మెంట్ ఎవరికి వస్తుంది దాని గురించి చేశాను, ఒకసారి మీరు వాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే ఓఎన్జీసీ అండి. ఓఎన్జీసీ కంపెనీ వాళ్ళు ఈ నవరత్నాల్లో ఒక వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ అనమాట. సో ఈ యొక్క కంపెనీకి గేట్ కి ప్రిపేర్ అయ్యి చాలా మంది ట్రై చేస్తుంటారు ఓఎన్జీసీ స్కాలర్షిప్స్ కి, ఆ ఓఎన్జీసీ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలని. సో ఈ ఓఎన్జీసీ వాళ్ళు ఫౌండేషన్ ద్వారా ఈ మెరిట్ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి అప్ టు కాదు డైరెక్ట్ 48,000 సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ పర్ యానం ఇవ్వడం జరిగింది. అలాగా మీ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇయర్ వైజ్ వీళ్ళు 2,000 స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ యొక్క స్కాలర్షిప్ డెడ్ లైన్ కనుక చూసుకుంటే 18th September 2024 అప్లికేషన్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి మోహన్ టి అద్వానీ సెంటిమెంటల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇది బ్లూ స్టార్ ఫౌండేషన్ కి సంబంధించిన స్కాలర్షిప్ అండి. సో వీళ్ళు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి స్కాలర్షిప్ అమౌంట్ 75,000 రూపీస్ అప్ టు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక అప్లికేషన్ డెడ్ లైన్ కనుక చూసుకుంటే 30th September అనేది ఈ అప్లికేషన్ డెడ్ లైన్ క్లోజ్ అవడం జరుగుతుంది అనమాట. ఇవండి స్కాలర్షిప్ 25 కంటే ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కూడా స్కాలర్షిప్స్ ఇంకా ఉన్నాయన్నమాట. సో మీరు అవి కూడా
మిస్ అవ్వకూడదు అంటే నేను ఆ స్కాలర్షిప్ వచ్చినప్పుడు వీడియోస్ వచ్చినప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే అప్లికేషన్ డెడ్ లైన్ క్లోజ్ అయితే నేను కానీ ఏం చేయలేమన్నమాట. సో మీరు వెంటనే అప్లై చేసుకోండి. సో అదేవిధంగా నేను ఇక్కడ లింక్ కూడా మళ్ళీ కొత్తగా యాడ్ అయినవి నేను అప్డేట్ చేసి లింక్లో డిస్క్రిప్షన్స్ కూడా లింక్స్ యాడ్ చేస్తుంటాను. సో ఓకేనా, ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చాలా ఉన్నాయి మనకి వీడియోస్లో. సో మీరు ప్లేలిస్ట్లో విజిట్ చేసి చూడొచ్చు అనమాట. అండ్ ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.